అందరినీ సరదా పరిచేది దసరా. దసరా అంటే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రత్యేకంగా జరుపుకునే అందుకే దసరా ప్రాంతాల్లో దేవి శరణవరాత్రి ఉత్సవాలుగా జరుపుకోవడం, అలాగే ఒక విజయదశమిలో కూడా జరుపుకుంటుంటారు. ప్రస్తుతం తిరుపతిలోని కొత్త వీధిలో ఉన్న శ్రీ కనకా పరమేశ్వరి ఆలయంలో మనం ఉన్నాం. ఇక్కడ అమ్మవారికి ఒక భక్తుల చేత నిత్య కైంకర్యాలను నిర్వహిస్తూ అమ్మవారిని అభిషేకంతో ఆరాధిస్తున్నారు. అలాగే ప్రస్తుతం మనతో పాటు కొంతమంది ఇక్కడ ఆలయ ధర్మకర్తలు అలాగే భక్తులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. చెప్పండి, అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం తిరుపతిలో దాదాపు 10 రోజుల పాటు, ఈ సంవత్సరం 11 రోజుల పాటు శరణవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. 10 రోజుల పాటు ఇక్కడ అమ్మవారికి ఉత్సవాలకి మూలవాళ్ళకి వివిధ రకాలైనటువంటి అలంకారాలతో ప్రతిరోజు కూడా నిత్య కైంకర్యాలతో ఉభయదారుని ఆహ్వానించడం, అలాగే నిత్య పూజలు చేసి ఆ సాయంకాలం వరకు ఏమేమి అన్ని రకాల చేస్తున్నాం. ఈరోజు విజయదశమి సందర్భంగా ఉదయాన్నే అమ్మవారిని ఉత్సవాలని వసంతాల సేవ అనేసని పురోహితుల్లో తీసుకుని వెళ్ళి అమ్మవారిని అమ్మవారికి అభిషేకం అనంతరం సాయంకాలం కూడా 2 రకాల అలంకారాలు అనేది జరుగుతుంది. మూలవర్లకి సపరేట్గా ఉంటుంది, ఉత్సవాలకి సపరేట్గా ఉంటుంది. ఉత్సవాలకి చేసిన అలంకారాన్ని పురోహితుల్లో ఊరేగింపుగా తీసుకుని అందరికీ అమ్మవారి దర్శన భాగ్యాన్ని కల్పిస్తాం. ఈరోజు ముఖ్యంగా పండగల్లో చాలా చెప్పుకోదగ్గ పండగ విజయదశమి. ఈ విజయదశమి రోజు అందరికీ విజయం చేకూరాలని, అందరికీ ఆయురారోగ్యాల అష్టైశ్వర్యాలు కలగాలని శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆధ్వర్యంలో మేము ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. భక్తులు కూడా అందుకు చాలా చక్కగా సహకరిస్తున్నారు. ఉభయదారులు అంతకుమించిగా బాగా సహకరిస్తున్నారు. అలాగే మాకున్నటువంటి పాలక మండలి సభ్యులు కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా ఆదరణగా ఆలయానికి ఆహ్వానించడం, వారందరికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు చేయడం అనేది చేస్తూ ఈ ఆలయంలో ఈ ఉత్సవాన్ని జరపడానికి అత్యంత కీలకంగా వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఈ కార్యక్రమాలని చేయడానికి మాకు ఈ శక్తినిచ్చినటువంటి అమ్మవారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సాయంకాలం జరిగే ఊరేగింపులో అందరినీ పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే రేపటి రోజున ఈ అమ్మవారి ఆలయంలో ఇంకొక ఆనవాయితీ ఉంది, వడాయితీ అనేసి. ఈ వడాయితీ అనే కార్యక్రమం సీతమ్మ భూముల్లో మనందరికీ తెలిసి ఈ ఆలయానికి కొన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి. అది పంగులూరు సీతమ్మ గారు ఈ ఆలయానికి రాసిచ్చిన భూములు. ఆ భూముల్లో ఈ వడాయితీ కార్యక్రమం అనేది అమ్మవారిని పార్వేటి ఉత్సవంగా తీసుకుని వెళ్ళడం జరుగుతుంది. అక్కడ అమ్మవారికి అభిషేకం చేసి వడాయితీ కార్యక్రమం, అంటే వడాయితీ అంటే అన్నప్రసాద వితరణ. ఈ కార్యక్రమం అయిన తర్వాత మళ్ళీ తిరిగి అమ్మవారిని ఆలయానికి తీసుకురావడం అనేది పూర్తి ఘట్టంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో అందరినీ కూడా భాగస్వామ్యం కావాలని అందరినీ పేరు పేరున ఆహ్వానిస్తున్నాం. జై వాసు.